Hi all, myself Dr. B.V. Narayan Reddy, consultant cardiologist, Sri Hospital, Guntur. మనము ఇంతకు ముందు చేసినటువంటి వీడియోస్లో చాలా మంది కూడా చూడటం జరిగింది, అప్రిషియేట్ చేయటం జరిగింది. వాళ్ళు అడిగేటటువంటి కొన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయటం జరుగుతూ ఉంటుంది ప్రతి కమింగ్ వీడియోస్లో. అట్లానే మన వ్యూవర్ కూడా కొన్ని రకాలైనటువంటి డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయటం జరుగుతుంది. ఆ డౌట్స్కి ఇప్పుడు నేను క్లారిఫికేషన్ ఇవ్వటం జరుగుతుంది. స్టెంట్ అంటే గుండెకు సంబంధించినటువంటి స్టెంట్ వేచినప్పుడు, అంటే స్టెంట్ ఇంప్లాంట్ చేసినప్పుడు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలని అడుగుతుంది. అంటే మనము దేనికి చేస్తాము, గుండెకు సంబంధించినటువంటి రక్తనాళంలో కొలెస్ట్రాల్ అనేటటువంటి కొలెస్ట్రాల్ పేరకపోవటం వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లం, అంటే ఎథెరోస్క్లెరోసిస్ అనేటువంటి ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ స్టెంట్ అనేది ఇంప్లాంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. స్టెంట్ దేనికి వేస్తాం, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండి అవి మన రక్తనాళంలో పేరకపోయినటువంటి దానికి ఇంప్లాంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్స్లో మనము తీసుకునేటటువంటి ఫుడ్లో మాడిఫికేషన్ చేసుకున్నట్లయితే మన బ్లడ్లో ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ని చాలా వరకు తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. అటువంటి డైట్లో వెజిటేరియన్ బేస్డ్ డైట్లో, అంటే వెజిటేరియన్ బేస్డ్ డైట్ అంటే మనము తీసుకునేటటువంటి ఫుడ్లో ఎక్కువగా డైటరీ ఫైబర్ ఉండేటట్టు హోల్ గ్రెయిన్స్ కానీ, లేదా లీఫీ వెజిటేబుల్స్ కానీ, లేదా వెజిటేబుల్స్ కానీ, వెజిటేబుల్ సలాడ్స్ కానీ, ఇవన్నీ అంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్లో చాలా వరకు ఈ కొలెస్ట్రాల్ అనేటటువంటి చాలా లిమిటెడ్ క్వాంటిటీలో కానీ, అసలు కొలెస్ట్రాల్ లేకుండా కానీ ఉండటానికి ఆస్కారం ఉంటుంది. ఏదైతే మనము యానిమల్ బేస్డ్ ఫుడ్స్ అంటే లైక్ మనం చికెన్ కానీ, లేదా మటన్ కానీ, లేదా బీఫ్ కానీ, లేదా వేరే ఏ రకమైనటువంటి యానిమల్ ఫుడ్స్లో కానీ, అటువంటి యానిమల్ ఫుడ్స్లో ఎక్కువగా ఈ కొలెస్ట్రాల్ ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్లాంట్ బేస్డ్ డైట్కి మనము షిఫ్ట్ అయినట్లయితే చాలా వరకు మన బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. మనము తీసుకునేటటువంటి డైట్స్లో ఎక్కువగా ఫ్రూట్స్ ఉండేటట్లు చూసుకున్నట్లయితే, ఫ్రూట్స్ అంటే షుగర్ లేకపోయినట్లయితే మనము స్టెంట్ ఇంప్లాంట్ చేసిన తర్వాత ఏ రకమైన ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. ఒకవేళ షుగర్కు సంబంధించినటువంటి ఇష్యూ ఉన్నప్పుడు మనం యాపిల్ కానీ, లేదా బత్తాయి కానీ, లేదా నారింజ కానీ, లేదా బొప్పాయి కానీ, ఇవన్నీ తీసుకున్నట్లయితే మనకు షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చును. అదేవిధంగా ఈ ఫ్రూట్స్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ వలన మనకు ఫ్యూచర్లో హార్ట్ అటాక్ సంబంధించిన ఇష్యూస్ రాకుండా మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫుడ్తో పాటు మీ యొక్క లైఫ్ స్టైల్, అంటే అట్లీస్ట్ డైలీ ఒక 45 to 1 hour ఫిజికల్ యాక్టివిటీస్ని చేర్చుకున్నట్లయితే, ఫిజికల్ యాక్టివిటీని ఫాలో అయినట్లయితే ఈ రెండిటి యొక్క సినర్జెటిక్ ఎఫెక్ట్స్ వలన చాలా వరకు మనకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది.